పంచపునీతాలు. మొదటిది వాక్శుద్ధి. వేల కోట్ల ప్రాణులను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక్క మనిషికే ఇచ్చాడు. కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు. పగ, కసి, ద్వేషంతో సాటివారిని ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని నిందించకూడదు. మంచిగా, నెమ్మదిగా, ఆదరణతో పలకరించాలి. అమంగళాలు మాట్లాడేవారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి. రెండవది దేహశుద్ధి. మన శరీరం దేవుని ఆలయం వంటిది. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ 2 పూటలా స్నానం చేయాలి. చిరిగిన అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు. మూడవది భాండశుద్ధి. శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చేది ఆహారం. అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి. స్నానం చేసి పరిశుభ్రమైన పాత్రలతో వండిన ఆహారం అమృతతుల్యమైనది. నాలుగవది కర్మశుద్ధి. అనుకున్న పనిని మధ్యలో ఆపినవాడు అధముడు. అసలు పనినే ప్రారంభించనివాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసినవాడు ఉన్నతుడు. ఐదవది మనశ్శుద్ధి. మనస్సును ఎల్లప్పుడూ ధర్మ, న్యాయాల వైపు మళ్లించాలి. మనస్సు చంచలమైనది. ఎప్పుడూ వక్రమార్గాల వైపు వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. దీనివల్ల దుఃఖం చేకూరుతుంది. కాబట్టి ఎవ్వరికీ హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనశ్శుద్ధి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.